విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ టెస్టులో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత దశాబ్ద కాలంగా కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే రేపటి నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే 5 టెస్టుల సిరీస్ కు కోహ్లీ లేకపోవడంతో అతని స్థానంలో బరిలోకి దిగేది ఎవరనేది ఉత్కంఠంగా మారింది. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ విషయంపై కీలక అప్డేట్ అందించాడు. విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకమైన 4వ స్థానంలో కెప్టెన్ శుభమన్ గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్ లో ఇంగ్లాండ్తో తలపడనుంది. లీడ్స్ వేదికగా రేపటి నుంచి ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. అయితే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ స్థానాన్ని శుభమన్ గిల్ తో భర్తీ చేసిన బీసీసీఐ వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను నియమించింది. కాగా కోహ్లీ నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ లో 4వ స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కోహ్లీ వారసుడుగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంపై వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో మీడియాతో మాట్లాడుతూ శుభమన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని పంత్ పేర్కొన్నాడు. అయితే 3వ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నేను యథావిధిగా 5వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తానని రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో తుది జట్టుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా లేదంటే ట్రిపుల్ సెంచరీయన్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.